వెల్కమ్ టు సమయం టీవీ. సో ఈ రోజు ప్రస్తుతం నేను నిమిషాంబ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. బోడుప్పల్లో ఉంది ఈ టెంపుల్ అయితే. నిమిషాంబ నిమిషాంబ జయ జయకారిణి జగదాంబ నిమిషాంబ నిమిషాంబ భవభయహారిణి జగదాంబ. అమ్మవారి ఆలయంలో విశిష్టత ఏంటంటే కోరుకున్న కోరికలు 21 రోజుల్లో లేదా 3 నెలల్లో పూర్తయిపోతుంది. కోరిక ఏదైతే భక్తులు కోరుకుంటారో ఆ రోజే 16 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ కోరికలు నెరవేరుతాయో మళ్ళీ గుడికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తారు. కొంతమంది ప్రదక్షిణలు మాత్రమే చేస్తారు. మరికొంతమందికి ఓడిబియ్యం సమర్పించుకోవాలి, అమ్మవారికి చీర అలాంటివి ఏమైనా సమర్పించుకోవాలన్నా కూడా చిన్నమ్మవారి దగ్గర అయితే సమర్పించుకుంటారు. నిమిషాంబ టెంపుల్ మన భారతదేశంలోనే మొత్తం 20 ప్లేసెస్లలో ఉన్నాయి. అలాగే 20 ఆలయాలు అయితే మనకు ఉన్నాయి. నిమిషాంబ టెంపుల్ వచ్చేసి సోమక్షత్రియ వంశస్థులైతే ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఈ ఆలయం వచ్చేసి 2006లో ప్రారంభించడం అయితే జరిగింది. కాకపోతే ఇంకా ఏమేమి విశిష్టతలు ఉన్నాయి అమ్మవారివి, అలాగే ఏ రోజు ఏ పూజ చేస్తారు, ఏ రోజు భక్తులు ఎక్కువగా వస్తారు అన్నది మనం పూజారి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూజారి గారు చెప్పండి, అంటే ఈ ఆలయం ఏ సంవత్సరంలో ప్రారంభించారు, అలాగే భక్తులు రోజు ఎంతవరకు వస్తారు? శ్రీమాత్రే నమః. ఈ దేవాలయము మీరు మొట్టమొదట అడిగిన ప్రశ్న ఏంటంటే ఎప్పుడు ప్రతిష్ఠించారు అని. 2006లో ప్రతిష్ఠించారు. అయితే దినదినాభివృద్ధి అనేటువంటిది ఆలయము అభివృద్ధి చెందింది. ఈరోజు ఆలయం ఎలా ఉందంటే భాగ్యనగరమే కాదు, భారతదేశమే కాదు, ప్రతి దగ్గర ఉన్నటువంటి భక్తులకు కోరిన కోరికలను ఒసంగుతున్నటువంటి కల్పవల్లిగా ఉంది. ఏంటంటే నిత్య పూజా కార్యక్రమాలు అనేటువంటి విశేషంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. శుక్రవారము, శనివారము, ఆదివారము సెలవు రోజుల్లో తండోపతండాలుగా భక్తులు రావడం వల్ల కిక్కిర్సి ఉంటుంది. 10 గంటల నుంచి 12:30 మధ్యలో విశేషమైనటువంటి భక్తులు ఉంటారు. అయితే ఆలయానికి సంబంధించి ఒక విశేషత ఉంది. ప్రపంచంలో ఎన్ని దేవాలయాలు ఉన్నప్పటికీ ఈ అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉండడం చాలా విశేషం. అన్ని దేవాలయాల కన్నా ఈ దేవాలయం ఎందుకు భిన్నంగా ఉంది, అంటే ఈ గుడి చరిత్ర అదంతా కూడా చెప్పండి. అమ్మ చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఒక గుడికి వెళ్తే ఇంకో గుడితో పోలుస్తూ ఉంటాం, కానీ గుడిలో ఉన్న విశేషత ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. ఇక్కడ ఏదో చెయ్యాలన్నట అని ఆతృత పడతాం. ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనే విధానం తెలుసుకోవాలి. అయితే ఈ దేవాలయం చాలా విశేషత ఏంటంటే ప్రతిష్ఠించబడ్డది అమ్మవారు, కానీ అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించబడ్డది. ఆ రోజుల్లో వాళ్ళు ఈ దేవాలయం ఇక్కడ కడదామని ఒక చిన్న ప్లాట్ తీసుకొని ఆ ప్లాట్లో కట్టారు. కట్టినటువంటి ప్లాటు ఉత్తరాభిముఖంగా ఆగ్నేయ భాగంగా అమ్మవారు వచ్చారు. నైరుతి భాగంలో మహాగణపతి ఉండిపోయారు. అమ్మవారిని మనము ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి సింహవాహే ధర్మ ప్రవర్ధిని భవానీ లతస్థినేత్రి నిమిషాంబ నమోస్తుతే అనే శ్లోకంతో ఓం దుర్గే మహేశ్వరి, దుర్గా పార్వతీదేవి, దుర్గాదేవి, ఒక చేతిలో దమరుకం ఉంటుంది, ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. సాక్షాత్ ఆమె సింహవాహనమై ఉంటుంది కనుక పార్వతి 2 రూపాలను ప్రతిరోజు పూజ చేస్తాం. దాంట్లో భాగంగా షోడశ రూపిణి అయిన పార్వతీదేవికి మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి. అలా 16 ప్రదక్షిణాలు చేసినప్పుడు మన కోరికలన్నింటినీ కూడా నైరుతి భాగంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు చూస్తుంటాడు. ఓహో వీళ్ళు అమ్మ దగ్గరకు వచ్చారు, వీళ్ళు కష్టాలు ఇవి ఉన్నాయని చెప్పేసి మన విఘ్నాలన్నీ కూడా తీసేస్తుంటాడు. కనుక 21 రోజులో కానీ 21 నిమిషాల్లో కానీ మన కష్టాలన్నీ నెరవేరుతాయి. అప్పుడు మనము 108 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ అమ్మవారికి మన మనస్సును అర్పణ చేసుకోవాలి.
అయితే తెలంగాణలో ఉన్న ఆడపడుచు గనుక ఓడిబియ్యం అనేటువంటిది సాంప్రదాయంగా ఉంది. ఈ ఓడిబియ్యం అనేసరికి పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ కూడా ఓడిబియ్యం సమర్పించడానికి ఆలోచిస్తున్నారు. ఒడి నింపే అర్హత ఎప్పుడు ఉంటుంది అంటే వివాహితులకే ఉంటుంది. వారు మాత్రమే ఒడి నింపడమా అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఓడిబియ్యం అనేసరికి ఒక 5 అమ్మలక్కలు వచ్చేసి మేమంతా ఓడి పోస్తాము అంటారు. మన ఇంటికి వచ్చినప్పుడు 5, 11 మంది ముత్తైదువలు ఆశీర్వాదం కోసం చేసేటువంటిది. దేవాలయంలో మొక్కు తీర్చుకునేది కనుక ఎవరు ఒడి తీసుకొచ్చారో వారే కలపాలి, వారొక్కరే పోయాలి, వారి కోరికనే నెరవేరింది కనుక అమ్మవారికి కృతజ్ఞతగా ఆ యొక్క ఒడి బియ్యాన్ని సమర్పించేది విధానం అనేటువంటిది ఇక్కడ ఉంది. కొంతమందికి మాకు ఒడి బియ్యం అనేటువంటిది సాంప్రదాయం లేదండి, అప్పుడు హుండీలో డబ్బులు వేయమని చెప్తాము. గుప్తంగా ఉండాలి, హుండీలో డబ్బులు వేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దేవాలయంలో మనస్సులో కోరిక కోరుకోవాలి, 16 ప్రదక్షిణాలు చేయాలి, కోరిక నెరవేరిన వెంటనే 108 ప్రదక్షిణాలు చేయాలి. వీలైతే ఒడిని నింపాలి, లేదంటే హుండీలో డబ్బులు వేయొచ్చు. అది అండి. శుభం విజయోస్తు. విశేషమైన పూజలు ఏ రోజు చేస్తారండి? అంటే ప్రతిరోజు విశేషంగా చేస్తాం, ఎందుకంటే 365 రోజులు హిందువులకి విశేషమైనటువంటి రోజులండి. దాంట్లో భాగంగా అమ్మవారి పుట్టినరోజు వైశాఖ శుద్ధ దశమి రోజు అమ్మవారి పుట్టినరోజును ఆవిర్భావ దినోత్సవం అంటాం. అందరేమో పుట్టినరోజు అంటారు, మేము ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి అమ్మవారికి వేడుకగా కుంకుమార్చనలు చేస్తాం. అదేవిధంగా జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజు. ఆ రోజు బ్రహ్మోత్సవాలని 3 రోజులు విశేషమైనటువంటి పూజలు, హోమాలు, అందరి కోసం కూడా హోమాలు చేపించడం విశేషంగా ఉంటాయి. తర్వాత ఆషాఢ మాసంలో వచ్చేసి మొదటి శుక్రవారం రోజు శాకాంబరం 300 కిలోల కుంకుమతో అమ్మవారిని అర్చన చేస్తాం. సామూహికంగా అమ్మవారి మీదే ఆ యొక్క కుంకుమ వేయడం జరుగుతుంది. తర్వాత అదే నెలలో ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా కూడా చూపిస్తాం. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారము 1116 చీరలతో అమ్మవారిని అలంకరిస్తాం. అంటే శ్రావణ మాసము ఆడపడుచులకు భాగ్యోదయ మాసం. అమ్మవారికి కట్టిన చీర మేము కట్టుకోవాలి అనుకుంటారు కనుక సామాన్యులకు కూడా అందుబాటులో ఉండడానికి తక్కువ ధరలో నియమించినటువంటి చీరలను అమ్మవారికి కట్టి అవి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అదే నెలలో మనము చివరి ఆదివారం రోజు 1,00,000 గాజుల అలంకరణ చేసి ఆడపడుచులకు కుంకుమార్చనతో పాటు కుంకుమ గాజులు ఇవ్వడం జరుగుతుంది. నవరాత్రుల్లో 9 రోజులు వైవిధ్యమైన రూపంలో అమ్మవారిని అలంకరిస్తాము. ఈ విధమైనటువంటి కార్తీక మాసంలో ఆ దీపాలంకరణ, ఆ దీపాలంకరణ వెలుగులో అమ్మవారిని దేదీప్యమానంగా చూసుకునే అవకాశం అనేటువంటిది ఈ దేవాలయంలో అత్యంత అద్భుతంగా ఉండేటువంటి కార్యక్రమాలండి. శుభం విజయోస్తు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఈ సమయం ప్రేక్షకులకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీరంతా కూడా విజయం పొంది అమ్మవారిని దర్శించుకోవాలని అమ్మవారి ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది. శుభం విజయోస్తు. ఈ దివ్య దర్శనము మాకు వరమాయే, భక్తి సాగరమున మునిగించితివమ్మా. నిమిషాంబికాదేవి మేలుకో. సో ఇక్కడైతే చిన్నమ్మవారు ఉన్నారు, అంటే భక్తులు ఎవరైతే వారి కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఓడి బియ్యంని సమర్పించుకుంటారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయా? మేము అల్వాల్ నుండి వచ్చామండి. మా సిస్టర్ సింగిల్ టైం వచ్చింది, కోరిక తీరిందని మా అందరం కలిసి వచ్చాము. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. అమ్మవారిని కోరుకున్న తర్వాత 16 ప్రదక్షిణలు చేయాలన్నారు కదా, చేశారా? మరి చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. తిరిగి ఆ కోరిక తీరితే కనుక మళ్ళీ 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించుకుంటాం. మీరు ఎన్నిసార్లు ఈ ఆలయంకి వచ్చారు? మీకు ఎలా అనిపిస్తుంది ఇదంతా కూడా? 6th టైము. నా పేరు అనిత, బోడుప్పల్ నుంచి వచ్చాను. ఇది 5th టైము. నా కోరిక నెరవేరింది, అందుకే ఇప్పుడు ఈరోజు ఒడి బియ్యం పోసి నిమ్మకాయ దీపం పెట్టేశాను. కోరిక కోరుకున్న తర్వాత 5 వారాలు అవుతుందా? 2nd వీకే నెరవేరింది. 5th వీక్ వరకు చేశాను. నేను అమ్మవారిని మొక్కింది కూడా అదే. నాకు 5 వీక్స్ వరకు నాకు కోరిక నెరవేరితే నేను 5 వీక్స్ చేస్తాను మొక్కిన. అది నాకు 2nd వీక్లోనే నెరవేరింది. కానీ నేను 5th వీక్ వరకు కంటిన్యూ చేసి ఈరోజు వడి బియ్యం పోసేసి 5 కొబ్బరికాయలు కొట్టేసిన. ఈ 108 ప్రదక్షిణాలు ఉన్నాయి.
చేయాలి. ఇప్పుడు మా ఆయనకు మంచి జాబ్ రావాలి అని అనుకున్నా. నేను అనుకున్న దానికంటే గొప్పదే వచ్చింది. రామ్నగర్ ఫిష్ మార్కెట్ నుంచి వచ్చాం. సెకండ్ టైం రావడం, తను చెప్పిందని వచ్చేసాం. దీపాలు పెట్టలేదు. మంచిగా అనిపిస్తే మళ్ళీ వస్తాం, కానీ బాగుంటుంది. 3 times వచ్చినాం. ఫస్ట్ టైము మొన్నగాక అంతకుముందు అక్టోబర్లో వచ్చినాం. 1.5 year అవుతుంది. మాకు మంచిగా అనిపించింది. మొక్కుకున్నాయి తీరినాయి కోరికలు, త్వరలోనే అయినాయి. 108 చేయలే, మళ్ళీ మొక్కుకొని పోతున్నాం. మళ్ళీ వచ్చినప్పుడు చేస్తామని మొక్కుకొని పోతాం. మంచిగా అనిపించింది మాకైతే. 1 weekలోనే అయింది మొక్కుకొని పోయిన పని. మాకు మంచిగా అనిపించింది, అందుకే వచ్చింది. మా అమ్మవారు మంచిగా. మేము ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాము. మాకు వేరే వాళ్ళు చెప్పిండ్రు మంచిగా అనిపిస్తుంది అక్కడ పోతే అని. మేము కూడా మొక్కుకుందామని వచ్చినాం. మళ్ళీ వస్తాం మేము ఇక్కడికి. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వస్తే. మా అబ్బాయి పెళ్లి కావాలని నిమిషాంబికాదేవికి నిమిషంలో మొక్కుకున్నాము. అయితే ఎంబడే కోరిక తీరింది. ఫస్ట్ 16 ప్రదక్షిణాలు చేశాము. తర్వాత ఇప్పుడు మా కొడుకు కోడలు 108 ప్రదక్షిణాలు చేస్తున్నారు. నేను 16 ప్రదక్షిణాలు చేసి కూర్చున్నాను. ఇది 5 times మేము రావడం. ఎంబడే కోరిక తీరుతుంది అమ్మవారి వాళ్ళ దగ్గర రాగానే. సో ఇది ఈరోజు సమయం టీవీ స్పెషల్ నిమిషాంబ అమ్మవారిపై. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సమయం టీవీ. వీడియో జర్నలిస్ట్ జేపీఆర్తో శరణ్య.